హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు మీరు పాన్ కార్డ్ పోగొట్టుకున్నా లేదా మీ పాన్ కార్డ్ ఏమైనా ఎక్కడ పెట్టి మర్చిపోయినా లేకపోతే మీకు పాన్ కార్డు దొరకపోయినా సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మీరు మీ పాన్ కార్డ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. వితిన్ 1 minute 2 minutesలో మీ పాన్ కార్డ్ అయితే వస్తుంది. దాన్ని కలర్ ప్రింట్ అవుట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫిజికల్ పాన్ కార్డ్ కోసం తర్వాత అప్లై చేసుకోండి. సేఫ్టీ కోసం ఏంటంటే మీరు ప్రజెంట్ ఈ పాన్ కార్డ్ కోసం అయితే వితిన్ ఒక 1-2 minutesలో అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఎలా ఏ విధంగా అనేది ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సింపుల్, మీరు ఏం లేదు, ఆన్లైన్లో మీకు వెళ్ళి పాన్ కార్డ్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని కొట్టండి. సో పాన్ కార్డ్ డౌన్లోడ్ అని కొట్టగానే గెట్ ఈ పాన్ కార్డ్ NSDL అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఇలా వస్తుంది. అక్నాలజ్మెంట్ నెంబర్ అంటే వీళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళు కానీ లేకపోతే వేరే వీళ్ళు ఏమంటారు ఎడిట్ కోసం అప్లై చేసుకున్నా కానీ వాళ్ళు కానీ సో ఇక్కడ ఈ నెంబర్ ఆ నెంబర్ ఇచ్చి ఇక్కడ మంత్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే వాళ్ళకు వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళ కోసం మీ పాన్ కార్డ్ పోయినా లేకపోతే మీ పాన్ కార్డ్ ఎక్కడ పెట్టి మర్చిపోయినా సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మీ పాన్ కార్డ్ కోసం మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది పెద్ద పని ఏం కాదండి. ఇప్పుడు నేనైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మేము మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి మ్యాండేటరీగా, మీ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాండేటరీ. సో నేనైతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామందికి ఒకటే చెప్తాను, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నిట్లలో ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చేశాను. ఇక్కడ చూడకపోతే ఇక్కడ ఐకాన్లు ఇస్తాను చూడండి, ఏపీ తెలంగాణ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే పాన్ కార్డ్ మీరు ఎంటర్ చేసిన పాన్ కార్డ్ కనిపిస్తుంది అండ్ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, పిన్ కోడ్ కనిపిస్తుంది, జిప్ కోడ్ కనిపిస్తుంది. సో మీరు వెరిఫికేషన్ దేనికోసం అంటే ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ దేనికోసం మీకు ఈమెయిల్ ఐడికి రావాలా లేకపోతే మొబైల్ నెంబర్కి సరిపోతుందా బోతా? నేనైతే ఓన్లీ ఇప్పుడు మొబైల్ నెంబర్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ IRB ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు జనరేట్ ఓటీపీ అనేది యాక్టివేట్ అవుతుంది, బటన్ యాక్టివేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే మాత్రమే అది క్లిక్ చేయండి. లేదంటే మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాకు ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ద రిక్వెస్ట్ ఈజ్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ పాన్ ఈజ్ సెంట్ యువర్ ఈమెయిల్ ఐడి టు యువర్ పాన్ లింక్ టు యువర్ పాన్ అని. సో చూశారు కదా, వితిన్ 1 minute నాకైతే ఈ పాన్ కార్డ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ పాన్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీకు చూపిస్తాను మెయిల్కి. ఇక్కడ చూడండి, ఇంటిమేషన్ ఆఫ్ పాన్ ఫర్ యువర్ పాన్ అప్లికేషన్ అని ఉంది. సో ఈ పాన్ కార్డ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు. ఎన్క్రిప్టెడ్ అయితే ఉంది, అంటే మీ పాస్వర్డ్ అయితే ఉంటుంది. టు ఓపెన్ దిస్ ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ యాజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్. ఈ ఫార్మాట్లో మీరు ఎంటర్ చేస్తే మీకు ఆ పాన్ కార్డ్ అయితే ఈ పాన్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో సేఫ్టీ కోసం ఈ డీటెయిల్స్ అన్ని బ్లర్ అవుతాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను జస్ట్ పాన్ కార్డ్ ఎలా ఉంటుందని. చూశారు కదా, ఇది ఈ పాన్ కార్డ్ ఫ్రెండ్స్. దీన్ని అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, స్కాన్ చేసి ప్రింట్ తీసుకొని కార్డ్ కూడా చేసుకోవచ్చు. బట్ సేఫ్టీ కోసం మీరు ఏం చేయాలంటే ఫ్యూచర్లో దాని తర్వాత మీరు కార్డ్ కోసం అప్లై చేయండి, అది వేరే ప్రాసెస్. తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.